ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్మాణాలపై బుక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజుకు హైడ్రాకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సైతం షాక్ తగిలింది. ఆయనకు చెందిన కాలేజీలకి రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన దుండిగల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు బుధవారం హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండిగల్ పరిధిలోని చిన్న దామోదర చెరువు, FTL బఫర్ జోన్ పరిధిలో MLRIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం అక్రమంగా జరిగిందని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 489, 485, 488, 484, 492, 489 వంటి సర్వే నంబర్లలో ఈ కాలేజీ నిర్మాణం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక ఎకరాలో కళాశాల భవనాలు, 2 ఎకరాల్లో షెడ్ల నిర్మాణాలు, 3 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, 2.24 ఎకరాల్లో కాలేజీ రోడ్ల నిర్మాణం చేపట్టారని వారికి పంపిన నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లో వివరణ ఇచ్చి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు తొలగించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైడ్రా పంపిన తాజా నోటీసులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఆయన మామ మల్లారెడ్డి గాని ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఇక త్వరలోనే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలు నేలమట్టం కానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయనగుట్ట సమీపంలోని బండ్లగూడలో ఉన్న సలకం చెరువు దాదాపు 12 ఎకరాల స్థలం కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీ నిర్మాణాలు జరిపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు చెరువును, కాలేజీని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ కాలేజీలకు సైతం నోటీసులు ఇవ్వనున్నారు హైడ్రా అధికారులు.